మన అలాగే అవని ఫౌండేషన్ చైర్మన్ వెంకన్న గారిని కూడా వేదికపైకి ఆహ్వాని తదుపరి కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా అధ్యక్షుడు ఉత్తలేశ్వర ఆహ్వానిస్తున్నారు. పాఠశాలకి మన దోండకల్ నియోజకవర్గ రామచంద్ర నాయక్ గారికి ఈ కార్యక్రమానికి మా యొక్క పాఠశాల విద్యార్థులకు అవని ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నోటి పుస్తకాలు పెన్నులు పంపించేయడానికి వచ్చారు. అయితే అవని వారిని నేను నా దగ్గర ఉన్న అంతం పేద పిల్లలు సార్, కొంతమంది పిల్లలు చదువుతున్నారు, వారిని వచ్చి అడిగాను సార్ నోటి పుస్తకాలు పంపించేయమని తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మా పాఠశాలకి కొన్ని అవసరం సార్. ఈ యొక్క అవని వారిని వారి యొక్క ఫౌండేషన్ గురించి ఉద్దేశించిన డొనేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన మన డోనకల్ ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారికి ఒకసారి పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ లీడర్లు, ఊరు పెద్దలు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ బుక్స్ కార్యక్రమానికి మాకు ప్రతి విషయంలో స్కూల్ హెచ్ఎం సపోర్ట్ చేశారు. స్కూల్ హెచ్ఎం గారు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మీ అవని ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, 3వ సంవత్సరం అవుతుంది. 2 సంవత్సరాలు పూర్తి చాలామంది నిరుపేద విద్యార్థులు కూడా బుక్కులు డొనేషన్ చేశాము. అదే ఆలోచనతో ఏది ఏమైనా కూడా మన ఈ లోకల్ గ్రామంలో కార్యక్రమానికి వచ్చిన మరొకసారి మన ఎమ్మెల్యే గారికి పేరు పేరున ధన్యవాదాలు. అతి తొందరలోనే అవని ఫౌండేషన్ ద్వారా ఇటు మన మహబూబాబాద్ జిల్లాలో ఒక దత్తత తీసుకొని, అదేవిధంగా కొంతమంది అనాథలను కూడా దత్తత తీసుకునే ఆలోచనతో మేము ముందుకు వెళ్తే మిత్రులు కూడా పేరు పేరున ధన్యవాదాలు. చేయమని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా వచ్చేసి గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి డాక్టర్ రామచంద్ర నాయక్ సార్కి హృదయపూర్వక మా అవని ఫౌండేషన్ ద్వారా ఆ సార్కి హృదయపూర్వక అభివందనాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి లోకల్ నాయకులు, అన్నిటికంటే ముందు ఏంటంటే మన ముందు ఉన్నటువంటి భావితరాల భవిష్యత్ పిల్లల కోసం ఒక్కసారి మేము ఈ అవని ఫౌండేషన్ స్థాపించి దీనిలో ఎన్నో రకాల పేద పిల్లలకు ఉచితంగా బుక్స్ కానీ, పెన్స్ కానీ, పెన్నులు, వాళ్ళకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఏదైనా కూడా అవని ఫౌండేషన్కు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మరొకసారి మా అవని ఫౌండేషన్ మెంబర్సు షేక్ షాని గారు, వడ్డేపల్లి వెంకన్న గారు, వారు కూడా వచ్చారండి. వారికి కూడా ఒకసారి మా అందరి తరఫున హృదయపూర్వక అభివందన. చిన్నారులకు చదువు అనేది ఈరోజు చాలా అంటే చాలా గొప్ప ఒక వరవండి. ఈ చదువు వల్ల ఒక గుమస్తా కొడుకు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈరోజు మన ముందు కూర్చున్నటువంటి చిన్నారుల్లో ఎంతో గొప్ప కళాకారులు కావచ్చు, లేదంటే డాక్టర్లు కావచ్చు, ఇంజనీరింగ్లు కావచ్చు, ఎంతో మంది కావచ్చు అండి. అలాంటి వాళ్ళకు ఒక చిన్న సహాయం అనేది మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఎక్కడికైనా పోవడానికి వాళ్ళు సందేశించకుండా బయటకు వస్తున్నారండి. అందుకోసమనే ఈ పిల్లలతో పాటు ఇంకా కూడా అన్ని విధాల కల్పించడానికి అతి తక్కువ టైంలో మేము ముందుకు వస్తున్నాము. అది కూడా సార్ పని. అన్ని విధాల ప్రతి ఒక్కరు కూడా కోఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి అందరికీ
మా పిల్లల గురించి అవని ఫౌండేషన్ గురించి మాట్లాడవలసిందికి వస్తున్నాను. ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ అమ్మయ్య గారు, ఉపలయ్య గారికి, అదేవిధంగా అవని ఫౌండేషన్ చైర్మన్ చిన్న గారికి, వెంకటేశ్వర్ గారికి, స్థానిక ఎస్ఐ గారి సతీష్ గారికి, అదేవిధంగా అవని ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ, సభ్యులకు, మా కాంగ్రెస్ పార్టీ నాయక గణానికి, పాత్రికేయ సోదరులకు, పత్రిక వాళ్ళకి చెప్పలేదా? పాత్రికేయ సోదరులకు, అదేవిధంగా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో పేదవాళ్ళ పిల్లలకి మరి ప్రభుత్వం విద్యకు దూరం చేసింది. అదేవిధంగా ఉపాధి ఉద్యోగాలు మనకు తెలియకుండానే పేదవాడుగానే ఉండాలి, కులవృత్తుల వైపు తిరగాలి అని చెప్పి అనే కుట్రను గత ప్రభుత్వం అవలంబించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత విద్యాశాఖను వారి చేతిలో పెట్టుకొని విద్యాశాఖను మొత్తం ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు అందులో భాగంగా మొదటి రోజు బడిబాట మొదటి రోజు కార్యక్రమంలోనే ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫామ్స్, 30,000 మరి టీచర్లకు గత 15 సంవత్సరాలుగా వాయిదా పడి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 30,000 మందికి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అధ్యాపకులకు వారి బాధ్యతగా వారికి రావాల్సిన ప్రమోషన్స్ ఇస్తూనే రేపు మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లలు సన్మార్గంలో మంచి దారిలో మంచి విద్య వైపు కనుక లేకపోతే తర్వాత పెద్దగా అయిన తర్వాత మరి క్రైమ్ రేట్ పెరిగి ఈరోజు రాష్ట్రం అంతటా విద్యార్థులపైనే ఫోకస్ చేయడం మొదలుపెట్టింది మన ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగానే డ్రగ్స్ నివారణ కార్యక్రమం కావచ్చు, వారికి ఇంకా ఆదర్శ పాఠశాలల్లో వసతులు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మిగతా వసతులు కావచ్చు, అన్ని రకాల వసతులు కల్పిస్తూనే మరి రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు మీ సొంత పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటారో వారికి కూడా అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పిస్తే వారు రేపు ఇంకో 10 మందిని వారు కూడా మంచి చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. ఈరోజు అవని ఫౌండేషన్ వారు ఆ రోజు ఎంతో అంత చదువుకున్నది కాబట్టి వారు వ్యాపారంలో కొంత కూడబెట్టిన దాంట్లో సమాజానికి ఎంతో అంత మంచి చేయాలనే కార్యక్రమంలో వారు ఈరోజు భాగస్వామ్యం పంచుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సన్మార్గం మంచి పనులు చేసే వారిని కేవలం చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు సంస్కారం, మంచి చెడు అన్నీ వారికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ పాఠశాలలో అక్కడ డైనింగ్ హాల్ అక్కడ అది జడ్పీ స్కూల్, అది హై స్కూల్కి జరిపి తలా ఒక 10,000 రూపాయలు డొనేట్ చేయండి. ఆ పాత బిల్డింగ్ కూలడానికి రెడీ ఉంది, అది కూలగొట్టి అదే మట్టిని ఇక్కడ గ్రౌండ్లో జేసీబీ డోజర్తోని ఇక్కడ నింపగలిగితే రోడ్డు మీద పడే వర్షం లోపలి రాకుండా మరి అదనపు గదులు ఇంకేమైనా వస్తే తప్పకుండా దాన్ని ఏమైనా మార్చే అవకాశం ఉంటే చూద్దాం. మరి ఏదేమైనా కానీ పిల్లలు మీరు కొంచెం అన్నది జరగండి. టీచర్లు కొడుతున్నారా? కొట్టకపోయినా మీరు మంచిగా చదువుకుంటారా? అయితే మీరు మంచివాళ్ళు. మరి బాగా చదవండి. ఇప్పుడు చదివితేనే మీరు పెద్దగైనాక మంచి పొజిషన్లో ఉంటారు. ఓకేనా? మరి దాతలకు కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ మున్ముందు ఇంకా పెద్ద కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మరి వారు చెప్పినట్టు అనాథ పిల్లల్ని దత్తత తీసుకునే కార్యక్రమం కూడా
మంచి కార్యక్రమం. మరి మీ ట్రస్ట్ ఇంకా అందరూ తలా ఒక 10,000 దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు చెప్పండి. బాలగాని వెళ్ళి బాలగాని శ్రీనివాస్ గారు, రవీంద్ర రెడ్డి గారికి రావాలి. ప్లస్ ఆ కూడగొట్టిన మట్టిని గ్రౌండ్లోనే పెట్టి డోజర్ తిప్పాలి. అవి రాళ్ళు దాంట్లో కొంచెం ఎత్తగా సిమెంట్ అట్లా కాకుండా అది దానికి కొంచెం తొక్కించి ఏర్పాటు చేయాలి. దానికి కొంత నిధులు సేకరించాలి. ప్రభుత్వ పరంగా రావడానికి సమయం పట్టే ఇది బాధ్యత. ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. ఈ బాధ్యత మీరు తీసుకొని మీ ఇద్దరు తీసుకొని కేవలం కృతజ్ఞతలు అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఏ స్కూల్లో ఏం రిక్వైర్మెంట్ ఉందో నేను ఒకసారి డిఓ గారిని కూడా హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి కొంచెం బిల్డర్స్ ఉంటారు, వాలంటీ మన ఎన్జిఓస్ ఉంటారు. నేను పెద్ద మొత్తంలో సేకరించి జడ్పీ స్కూల్ ఫస్ట్ దశలో జడ్పీ స్కూల్ డెవలప్ చేయాలి. ఇప్పుడు డిజిటల్ ప్రజెంటేషన్